ఈరోజు మనం పన్నీర్ చేసుకుందాం పదండి. అప్పుడప్పుడు ఇంట్లో పాలు మిగిలిపోతాయి కదా, దాన్ని ఇలా వాడదాం. ఒక పూర్తి నిమ్మకాయ తీసుకుని దాన్ని ఆ రసాన్ని వడకట్టి కొంచెం నీళ్ళతో కలిపి అప్పుడు దాంట్లోకి పాలు మరుగుతున్నప్పుడు వేయాలి. ఎక్కువసేపు అంటే వేసేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించక్కర్లేదు, వేడే సరిపోతుంది. ఆ వేడి లేకపోతే కొంచెం సేపు మరిగించి కొద్దిగా విరగంగానే ఆపేసేయాలి. మరీ ఎక్కువ విరిగినట్టు అయిపోతే అది అంత సాఫ్ట్గా రాదు పన్నీరు. సో ఇలా విరిగితే చాలు. రసగుల్లాకు కూడా అంతే, సాఫ్ట్గా ఉండాలి పన్నీరు. ఇప్పుడు కరెక్ట్గా ఫామ్ అవుతుంది అది. సో దీన్ని ఇప్పుడు వడకట్టేసిన తర్వాత చన్నీళ్ళలో ముంచి అలా 2 సార్లు దాన్ని బాగా జాడించినట్టు చేసేసి తీసేస్తే ఒకటి వేడి తగ్గిపోయి చల్లగా అవుతుంది, సాఫ్ట్గా ఉంటుంది పన్నీరు. అండ్ 2 అందులో నిమ్మకాయ కూడా వేసాం కాబట్టి ఆ పులుపు అది కూడా పోతుంది. 2 సార్లు చేశాను. ఇప్పుడు ఒక కంచంలో ప్లేట్ పెట్టేసేసి దానిపైన దీన్ని కరెక్ట్గా సమానంగా పరిచేసి పైన ఒక బరువు పెట్టేస్తే ఒక 4 అవర్స్కి కరెక్ట్గా బ్రిక్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఫ్లాట్గా ఉండాలి బేసు, దాని మీద పెట్టేది కొంచెం బరువు. అంతే, 4 అవర్స్ తర్వాత కరెక్ట్గా ఫామ్ అయిపోయింది. సో చూసారు కదా, బాగానే వచ్చేసింది. ఇది ఆల్మోస్ట్ 1/2 లీటర్ పైనే ఉన్నాయి పాలు, పూర్తిగా 1 లీటర్ అయితే లేదు. సో ఈ మాత్రం పన్నీరు చాలు, ఇద్దరికి సరిపోతుంది. ఇంకా ఎక్కువ తినని వాళ్ళైతే అసలు 3 కూడా సరిపోతుంది. సాఫ్ట్గానే వచ్చాయి. మనకి నచ్చిన సైజుల్లో కట్ చేసుకుని కూరలో వేసేసుకోవడమే. అంతే. ఎంజాయ్.